ఈరోజు మందమరి పట్టణంలోని 24వ వార్డు ఊరు మందమరి పోషమ్మ వార్డులో గత వారం 4-5 రోజుల క్రితం ఇక్కడ సంబంధించినటువంటి వాడ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బోర్ ఖరాబ్ అయిందని చెప్పి బోర్కు మోటార్ లేదని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా నీళ్లు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. వెంటనే నాకు చెప్పగానే నేను మన చెన్నూరు శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వంశకృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అటు మంత్రి గారికి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడంతో వారు అడిగిరు, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, సార్ ఇట్లా ఉన్నది, వాడికి వాటర్ ప్రాబ్లం ఉన్నది, అక్కడ మనము ఒక బోర్ వేయాలి, మోటార్ పెట్టాలి, ఇంకా అదేవిధంగా పక్కకు కూడా ఇంకొకడ కొట్టే హ్యాండిల్ బోర్ కూడా ఖరాబ్ అయింది సార్ అని చెప్పగానే పెద్ద మనసుతోని వాళ్ళు వెంటనే మన మందమరి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగ గారు, అదేవిధంగా డి అయినటువంటి సునీత మేడం గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పి ఇమ్మీడియట్గా అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా, బోర్ అవసరం ఉంటే బోరు, మోటార్ అవసరం ఉంటే మోటార్ కూడా వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నటువంటి వాటర్ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే వీళ్ళకు చెప్పిన నేను మొన్న 4-5 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్యను గౌరవనీయులు మన మంత్రి గారు పెద్దలు మంత్రి గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతా దాదాపు 20 రోజులలో చేపిస్తా అని చెప్పిన. కానీ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వాళ్ళు అర్థం చేసుకొని 3-4 రోజులనే సమస్య పరిష్కారం చేసినందుకు ఇక్కడ వాడక ప్రజలందరి తరఫున కూడా నేను మన మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి ఈ సందర్భంగా ఈ వాడ ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటే విషయం గుర్తించాలి, ఎప్పుడు కూడా దాదాపు ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గెలిచినప్పటి నుండి ఇదే 24వ వార్డు ఇదే ఊరు మందమరిలో దాదాపుగా రోడ్లు డ్రైనేజీ బాగలేకపోతే ఆ రోజులల్లా ఉదయం మార్నింగ్ వాక్లో ఇక్కడికి వచ్చి గల్లీ ఇల్లు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని వెంటనే ఇక్కడ దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి ఒక ఖరాబ్ అయినటువంటి డ్రైన్లు రోడ్లు కూడా చూసి వెంటనే దాదాపు 78 లక్షల రూపాయలు ఇక్కడ రోడ్లకు డ్రైనేజ్ పెట్టడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తి చేయించడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఊరు మందమరికి ఒక సమస్య ఉండే, అంగడి బజారు నుండి దాదాపుగా అక్కడ ఖరాబ్ అయినటువంటి నీరు ఏదైతే వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఇటు వస్తే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఆ అంగడి బజార్ రామన్ కాలనీలో ఉన్నటువంటి నీరు బస్టాండ్ ఏరియా నుండి ఈ ఊరు మందమరికి వచ్చే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇళ్ళకు వస్తూ మన వంట సామాగ్రి కూడా ఖరాబ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మన పొలాలకు నీళ్లు వచ్చి పంటలు ఖరాబ్ అయిన సందర్భం. మరి అట్లాంటి పరిస్థితిని పెద్దలు గౌరవనీయులు అర్థం చేసుకొని ఆ రోజే 2,25,00,000 రూపాయలు శాంక్షన్ చేపించి అట్లాంటి వచ్చే నీరును, చెడు నీరును ఇటు రాకుండా 7 కణాల మోరికి మళ్లించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటా ఉన్నా. ఒక 24వ వార్డు విషయమే ఇది. ఇవాళ అక్కడ 2,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ చెడు నీరు రాకుండా చేయడం, ఊళ్ళే ఏదైతే సార్ చదువుకున్న డాక్టర్ కాబట్టి మరి రోగాలు కూడా డ్రైనేజీతోనే ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఫస్ట్ డ్రైనేజ్ కోసం 78 లక్షల రూపాయల ఫండ్ తీసుకొచ్చి డ్రైన్లు కట్టించి రోడ్లు వేపించడం జరిగింది. అటు ఇవాళ వాటర్ సమస్య ఉన్నదని చెప్పగానే ఇక్కడ బోర్ ఏర్పాటు చేసి, మోటార్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య పరిష్కారం చేయడం, ఇంకొకడ కూడా కొట్టే బోరు హ్యాండిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారికి ఇవాళ మన స్వర్గీయ కాక వెంకటస్వామి గడ్డం ఫ్యామిలీ అయినటువంటి వారి వారసులు ఇలా వివేక్ వెంకటస్వామి గారు కానీ వారి తనయుడు ఇలా మన ఎంపీ గారు వంశకృష్ణ గారు కూడా ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలి,
పేదలకు మనం ఎప్పుడు కూడా వాళ్ళకు తిననీకి తిండి, కట్టడానికి బట్ట, ఉండనీకి ఇల్లు కల్పించాలని చెప్పి ఆనాటి కాకకు ఉన్నటువంటి ఆశయ సాధన కోసం ఇవాళ వారు పోరాడుతూ ఉన్నారు, వారు పనిచేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ వారు